ఇప్పుడు చూడండి మీరు వస్తువులో సపోజ్ ఒక ఫోన్ అనుకోండి, మీరు ఇన్స్టాగ్రామ్ చూసారనుకోండి, అందరూ బ్రహ్మాండంగా నవ్వుతూ ఫోటోలు తీస్తూ సెల్ఫీలు తీస్తూ కనిపిస్తారు. అవును. కానీ నిజ జీవితంలో వాళ్ళంతా ఆనందంగా ఉన్నారా? లేదు, నటన. కాబట్టి ఫేస్, సోషల్ మీడియాలో ఉండే ఫేస్ వేరు, నిజ Hmm. జీవితం వేరు. ఈ వ్యత్యాసాన్ని తెలియలేకపోతుంది కదా పిల్లలకి. ఇప్పుడు అవును. చిన్నప్పటి నుంచి మనం ఫోన్ అలవాటు చేసేస్తున్నాం, Hmm. అక్కర్లేని సీరియల్లు, అక్కర్లేని సినిమాలు చూపించేస్తున్నాం, రాంగ్ ఎక్స్పోజర్స్. Hmm. ప్లస్ వ్యక్తులలో కూడా ఒక మానవత్వం అనేది లోపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? Hmm. మానవీయత కేంద్రంగా ఉండేది ఒక మందిరం, ఒక హాస్పిటల్ అని అనుకోండి, మన శరీరాన్ని బాగా చేస్తుంది. Hmm. ఆలయాన్ని ఏమంటారు తెలుసా అండి? మందిరము అని అంటారు. అంటే మనస్సు బాగా చేసేది మందిరం. ఓకే. మనకి ఇంతకుముందు ఎలా ఉండేది అని అంటే, ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక గురువు ఉండేవారు. గురువు శాస్త్రాన్ని అధ్యయనం చేసి అక్కడ ఉండే మంచి విషయాలన్నీ చెప్తూ ఉండేవారు. ఫెస్టివల్స్ ఇంత బ్రహ్మాండంగా అందరు కలిసి చేసుకునేవారు. ఏదో ఒక సాంప్రదాయం, మనకి ఎన్ని పండగలండి, ఒక పండగ అయిపోగానే ఇంకో పండుగ ఇంకో వస్తుంది. పండగ. మన పండుగలలో ఏముంటుంది చెప్పండి? అందరు కుటుంబ సభ్యులు కలిసి ఆలయానికి వెళ్ళి భగవంతుడి ఆరాధన చేసి గో సేవ చేసుకొని పిండి వంటల పదార్థాలు అన్ని చేసుకొని మనం తీసుకొని 10 మందికి పంచిపెడుతూ, అవును. ఇట్ ఈస్ వెరీ కలర్ఫుల్ అండ్ వైబ్రెంట్. అవన్నీ వదిలేసాము. ఇప్పుడు మనం ఏదో వ్యాలంటైన్స్ డే, ఫ్రెండ్షిప్ డే, మదర్స్ డే, హాలోవీన్ డే, Hmm. న్యూ ఇయర్స్ డే ఇవన్నీ చేసుకోవడం ప్రారంభం చేస్తాం. అవును.